ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత వైసీపీ పాలనలో బీసీలపై అణచివేత జరిగిందని ఆరోపిస్తూ బీసీల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని తెలిపారు. బీసీ నాయకులపై ఎన్డీఏ కూటమిలో దాడులు జరుగుతున్నాయి, అక్రమాస్తులు జరుగుతున్నాయని గొప్పలు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని మీ ద్వారా ఒకటి సూటిగా అడుగుతున్నాను. 5 సంవత్సరాలు బీసీ నాయకుల్ని, బీసీ వర్గాల్ని ఒక రకం చెప్పండి విధ్వంసం చేశావు. బీసీ బలమైన నాయకుల్ని కొల్లు రవీంద్ర గారు అవ్వచ్చు, అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, ఎంతోమందిని బీసీ నాయకుల్ని సంబంధం లేని కేసులు ఇరికించి వాళ్ళకి సంబంధించిన ఇంట్లో ఫంక్షన్స్ ఉందా సరే ఆ సమయంలో అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అది కక్షాదీప్. ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే తణుకు, ఎక్స్ మినిస్టర్ నాగేశ్వరరావు గారు ఆయన అరెస్ట్ అయితే బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది, బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి గొగ్గోలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్నాను, అసలు ఆ అరెస్ట్ని ఎవరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం చేసిందా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థ చేసిందా? కనీసం అది అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే ఏ రకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల వారిపైన ఎలాంటి నిందలేస్తున్నారో ప్రజలు గమనించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఈడీ కేసు, మీరు కూడా ఈడీ కేసులో 11 నెలలు జైల్లో ఉన్నారు. ఈడీ కేసు ఏంటో మీకు తెలుసు. బీసీ వర్గాలపై, బీసీ నాయకులపై ఎన్డీఏ కూటమిలో దాడులు జరుగుతున్నాయి, అక్రమాస్తులు జరుగుతున్నాయని గొప్పలు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని మీ ద్వారా ఒకటి సూటిగా అడుగుతున్నాను. 5 సంవత్సరాలు